ఎగరని ఎగరని జెండా ఎర్ర కాంతులు చెదిరిపోకుండా విరియని వినువీధి మన జెండా ఎర్ర మందారాల పూదండ నైజాము సైతాను మూకలను ఎదిరించి సంగమై సింగమై దూకిల్ది దోపిడి దొరగడి బురుజులే వనుకంగా బానిసల సాయుధుల చేసింది విల్లంబులై వాడి బల్లంబులై ప్రజల ఉల్లంబులై వేడి ఊదరా బాంబులై ఒక్క పెట్టున లేచి ఉప్పెనై చెలరేగా కూర్చుటోపి గూలి ఈ మట్టిలో గలిపింది తెలంగాణ గుండెరాయి జెండా పీడితుల అండరా మన జెండా తెలంగాణ గుండెరాయి జెండా పీడితుల అండరా మన జెండా. ఈ పాట నిజాం నవాబులను తరిమి కొట్టింది. ఇదే పాట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టింది. ఇదే పాట ఈ దుఃఖాల ధూమ్ధాం పెట్టిన కిషోరన్న టీంతోని మళ్ళీ అంతకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలగొట్టింది. తర్వాత అదే పాట టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టింది కదా. ఆ పాట ఎంత మధురంగా ఉంటుంది. కానీ మళ్ళీ ప్రభుత్వాన్ని కూడా కూలగొడుతుంది. పాట ఎంత మధురమో ఆహా పల్లవెంత మధురమో. నేను ఎందుకు చెప్తున్నంటే 2001 నుండి టిఆర్ఎస్ పార్టీలో కల్చరల్ వింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. అప్పుడు అంతటిలో నాగరాజన్న మొదటి ప్రెసిడెంటు, తర్వాత నేర్నెల్ల కిషోరన్న ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు. ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నేను ఉమ్మడి అధ్యక్షునిగా పనిచేశాను. అన్న చెప్పినట్టు కేసీఆర్ గారు పొద్దున ఉదయం 11 గంటల నుండి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల దాకా ఒక గన్మెన్ లేడు, ఒక నేను అన్న మేము ఒక 10 మంది జిల్లా అధ్యక్షులము, దేశపతి శ్రీనివాసు, కేవీ రమణాచారి గారితో దాదాపు ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడి మీ అందరికి ఉద్యోగాలు ఇస్తాం బిడ్డ అని చెప్పి 500 గజాల జాగా ఒక అద్భుతమైనటువంటి బిల్డింగ్ కట్టించి మిమ్మల్ని అందరిని కూడా 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, ఏది ఏమైనా అనుకున్నాయని కొన్ని అమలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రభుత్వం ఒక 550 మందికి అయితే ఉద్యోగాలు ఇచ్చింది. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను. 2015లో నేను 5000 మందితోని కళాకారుల జాతర పెట్టాను జమ్మికుంటలో. 2014లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈటల రాజేంద్ర గారు ఫైనాన్స్ మినిస్టర్, ఎమ్మెల్యే ఇక్కడి మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు చైర్మన్, పిడమర్తి రవిని, కిషోర్ అన్నను వీళ్ళందరినీ పిలిచి నేను 5000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేశాను. ఈటల రాజేంద్ర గారు అప్పుడు ఏమన్నారో తెలుసా? తమ్ముడు భరత్, వీళ్ళందరినీ ఎవరి మీదకి ఎగేస్తానో తమ్మి, ఇదంతా మన మెడకే చుట్టుకుంటుంది అన్నాడు ఈటల రాజేంద్ర అన్న. అవును, పాట పాడింది నేను, కాలుకు గజ్జ కట్టి కోసి గొంగడేసి పల్లె పల్లెకు తిరిగి లక్షలాది కోట్లాది మంది ప్రజలను యుద్ధం వైపు మళ్లించింది నా పాట. అందరూ రాజవైభోగాలు అనుభవిస్తుంటే నా కళాకారులకు మాత్రం ఎండబెడతావా సార్, ఉద్యోగాలు తీరాలని చెప్పి నేను ఆ రోజు డిమాండ్ చేశాను. దాన్ని కొనసాగింపుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి
2000 ఉద్యోగాలు ఇస్తే సరిపోతుంది సార్. మళ్ళా ఏ పురుషం అని ఇందాక చెప్పిండు 100, 500, 400 ఇస్తే అది సరిపోదు. మళ్ళీ ఉద్యోగాలు అడగడం అనేది ఇది పద్ధతి కాదు, మేము అడగలేము కూడా. కాబట్టి నేను సాంస్కృతిక సారథిలో ఉద్యోగిగా, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి నా తమ్ముళ్ళు, నా అన్నలు, నా అక్కలు నాతో కాలుకు గజ్జగట్టి పల్లెకు తిరిగి గంతులేసినటువంటి నా చెల్లెలు ఇందాక అద్భుతమైనటువంటి ఆటలు ఆడారు, పాడారు. వీళ్ళందరూ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కళాకారుడు జనజీవన గమన నిర్ణేత. కళ కోసం కాదు, కళ ప్రజల కోసం. ప్రజల జీవన విధానాన్ని అల్లుకునేదే పాట. ఆ పాట ప్రభుత్వాలను గడగడలాడిస్తుంది, అవసరం అనుకుంటే కూలగొడుతుంది. గత చరిత్రను మీరంతా గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళొక్కసారి ఎమ్మెల్యే గారు, అయ్యా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పడగానే ఆ సంవత్సరం మొత్తం ఎన్నికల కోడ్ ఉంటుంది. దయచేసి మీరు గమనించండి. ఇప్పటికే మా వాళ్ళంతా బ్యాగులు వేసుకొని ఒక దేశ సంచారులాగా తిరిగారు. పోరాటాలు చేస్తామంటే ప్రభుత్వం మీరు ఉక్కుపాదం పెడతారు, చంపేస్తారు. మళ్ళా మేము పోరాటం చేయం సార్. మేము అడుగుతున్నాం, మేము సాధించుకున్న తెలంగాణలో మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మమ్మల్ని సాదుకోండి. మీ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోతాం. 10 కాలాల పాటు మీ ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతామని చెప్పి మేము అంటున్నాం సార్. దయచేసి పోరాటాలు తావులేదు, పోరాటాలు చేయడానికి మేము సిద్ధంగా లేం. మా వాళ్ళంతా అలసిపోయారు. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చే ఈ కళాకారులందరూ కూడా మద్దతు తెలియజేస్తూ చిన్న ముక్క వాడతాను. పాట ఏం చేసిందో చెప్పాలి కదా. నీళ్ళు నానే పాట ఎంత మధురం, ఓకే. మా వీరులార సూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. వీరులార సూరులారా వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా విద్యార్థులార మీకు వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా విద్యార్థులార మీకు వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా జయశంకర్ సారు నీకు వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా జయశంకర్ సారు నీకు వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా జనార్దన్ సారు నీకు వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా జనార్దన్ సారు నీకు వందనం, మా వీరా తెలంగాణ వందనం. మా జనార్దన్ సారు నీకు వందనం, మా పోరు తెలంగాణ వందనం. మా జనార్దన్ సారు నీకు వందనం, మా పోరు తెలంగాణ వందనం. ఉద్యమాలకు ముక్కు పాలు పోసిన తల్లి, రక్తాలు గారిన రాజీ పడవద్దు కొడుక నడముజయ్య మన్న కరీంనగర్ జిల్లా. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సమర శంఖాముది, శత్రువు దాడిలో కన్ను మూసినారు. శత్రువుల దాడిలో కన్ను మూసినారు. శత్రువుల దాడిలో కన్ను మూసినారు. చక్రాల రవణకు కొంచెం గట్టిగానే గిరీస్ అంటించుడు. చెల్లెళ్లకు, తమ్ముళ్లకు ఉద్యోగాలు రావడంలో అన్న కీలక పాత్ర పోషిస్తాడు. థ్యాంక్ యూ అన్న. మా కొమురం భీమునికు వందనం, మా వీరా తెలంగాణ వందనం. కడవండి గ్రామములో కదిలింది పోరు దండు, దండి గల్లా వీరుడు తరము నెట్టేసుకొని త్వరల దురుము చూసి బరిలోన ముందు నడిచే. హీరాయోధుని చూసి దొంగ దెబ్బలిస్తే తరలి కొరిగిన వీరుడ దండాలు మాయన్న. కొరిగిన వీరుడ దండాలు
గిరిజన బిడ్డలపై అడవి శాఖాతులను చేసిన ఘోరాలు కళ్ళారా చూసినాడు ఇట్లా వాడుకుంటూ పోతే అన్న ఒక అరగంట ఉంటుంది ఈ పాట. నాకు గోసి గొంగడి గజ్జలు అట్టకపోతే ఎగరకపోతే వాడరాదు, దండ పెడతా, అందరికి క్షమించాలి. అదే వేసుకొద్దాం అనుకున్నా. ఆహా, ఇక్కడికి వచ్చినటువంటి ఈ వేలాది మంది కళాకారులకు ఉద్యోగం రాకపోతే ముందుగాల ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట రాసేది నేనే, గుర్తుంచుకోండి. నా ఉద్యోగం పోయినా నాకేం బాధ లేదు. ప్రజా ఉద్యమాలు చేస్తా, ప్రజల హక్కుల కోసం పోరాడతా. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఇప్పటి ప్రభుత్వం చేయొద్దని చెప్పి తెలియజేస్తూ, మా తమ్ముళ్లను మా చెల్లెలను కడుపులో పెట్టుకొని దాచుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ నేను ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి తరఫున మద్దతు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తమ్ముడు రామంచ భరత్, మనకు పోరాటం చేయవలసిన పని లేదు. కొద్ది రోజుల్లోనే నిరుద్యోగ కళాకారుల బతుకుల్లో వెలుగు నింపుతారు. అది మాకు నమ్మకం ఉన్నది. మేము స్వయంగా మాట్లాడాము. రామంచ భరత్కు ప్రత్యేక